25,000 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం 25,000 పోస్టులతో మెగా డిఎస్సిపై పెట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుస్సేన్ బాషలు కోరారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి జూలై నుండి ఇవ్వాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇది మంచి అవకాశం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన, ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగార నిర్మాణం, కర్నూలు రైల్వే వ్యాగన్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం కోసం కేంద్రం పైన ఒత్తిడి తేవాలని సూచించారు. గత ప్రభుత్వాలు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం, నియంతృత్వంగా వ్యవహరించడం వల్లే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలో మొదటి సంతకం డిఎస్సి పైన పెడతానని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి 25,000 పోస్టులకు మొదటి సంతకం పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే నిరుద్యోగులకు రాష్ట్రంలోని 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పేసి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీ మేరకు రేపటి నుంచే ఆ పని పైన ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వచ్చే జూలై నెల నుండే వచ్చేలాగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వస్తే, విభజన హామీలు అమలు అవుతే, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే, కర్నూలులో రైల్వే వ్యాగన్ నిర్మాణం జరిగితే ఇవన్నీ కూడా అమలవడానికి సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి కేంద్రం పైన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రయత్నం చేసి ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం పనిచేయాలి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీని, నిరుద్యోగ వృత్తిని, అట్లాగే 20 లక్షల ఉద్యోగాల హామీని తక్షణమే దానిపైన పనిచేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము కోరుతాము.